వర్ధన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విందాం సార్. బయట ఏ వ్యూహం వేసినా ముఖ్యమంత్రి కావాలి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కావాలంటున్నా. బీజేపీ ముఖ్యమంత్రులు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. 1982లో గుజరాత్లో గెలిచింది ఒక ఎంపీ సీటే. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో గెలిచింది కూడా బీజేపీ ఎంపీ సీట్. దేశంలో 2 ఎంపీ సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఒక విలక్షణమైనటువంటి శక్తి ఉంది. మీకు ఇప్పుడే చెప్పినా, నేను అదే చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు. మాకు అవసరమా? ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము ఎవరినో ముఖ్యమంత్రి. అది సార్, అది కొంత అందువల్ల నేను అనేది అదే, మీరు జనసేన బీజేపీతో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ప్రొజెక్ట్ చేయాలని అన్నది. టీడీపీతో కలిశాక జనసేన నాయకులు అధికారికంగా ఈ మాట అనడం లేదు ఎక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారించాడు కూడా. అది ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కాదా అనేది మొదలు ఎమ్మెల్యేలు గెలవాలి అందువల్ల అని వాళ్ళు అన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఇది అధికారిక స్టేట్మెంట్ కాదు అని ఎవరో బీజేపీ మీడియా ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు కూడా చూశాను నేను. ఇలా ఇది విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ కూడా డిసోసియేట్ అయింది అని. సో కానీ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో కీలక నాయకుడు ఆ మాట అంటున్నారంటే బీజేపీ తన ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటుంది అని అంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ? అంటే మీరు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వంలోకి వస్తుంది అనుకుందాం, బీజేపీకి ఎన్ని సీట్లు ఉంటాయి, టీడీపీకి ఎన్ని సీట్లు ఉంటాయి అనేది మనం చూస్తే అర్థమవుతుంది. అంటే టీడీపీకి వచ్చిన సీట్లలో ఒక 10% 20% మించి బీజేపీకి ఉండే అవకాశమే లేదు. అలాంటిది బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లవుతారు? తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న బీహార్లో నితీష్ కుమార్ను బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. బీహార్లో బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, జేడీయూకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? సో బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేసింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేన కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా అక్కడ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేశారు. అంటే ఈ 2 చోట్ల కూడా తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా ముఖ్యమంత్రి పదవిని ఇంకొకరికి అప్పచెప్పిన పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్లో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పదవి అడుగుతుందా అంటే క్వశ్చన్ ఏంటి అని మీరే ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మహారాష్ట్ర బీహార్ను ఇంకో రకంగా కూడా చూడొచ్చు ఈ పరిణామాలు. అక్కడ చిన్న పార్టీ అయిన జేడీయూ, చిన్న పార్టీ అయిన ఏక్నాథ్ షిండే వర్గం అవసరము పెద్ద పార్టీ అయిన బీజేపీకి వచ్చింది కనుక సో బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పలేదు, వాళ్ళు అడిగారు. సరిగ్గా అదే ఫార్ములా, అంటే అక్కడ మేము విక్టిమ్ అయితే ఇక్కడ టీడీపీని విక్టిమ్ చేస్తామని బీజేపీ హెచ్చరికలాగా కనబడుతోంది. అందువల్ల మాకు జనసేనకు వచ్చిన ఎమ్మెల్యేలే కూటమి అధికారంలోకి రావటానికి కీలకమైతే ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తాం అనేది వారి ఇండికేషను. తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం సానుభూతిపరులు, తెలుగుదేశం ఓటర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇది అర్థం చేసుకోవాలి. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏదో క్యాజువల్గా అన్న మాట అని అనుకుంటే పొరపాటు. అది బీజేపీ లోతైన రాజకీయ వ్యూహంలో భాగము. ఎందుకంటే బీజేపీ నేను మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్ ఉదాహరణలు ఎందుకు చెప్పాను అంటే చాలామందికి ఆ ఉదాహరణలే కనబడతాయి. అంటే అక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి అడగని బీజేపీ ఇక్కడ తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా అడుగుతుందా, ఇదేదో విష్ణువర్ధన్ రెడ్డి అన్నాడు అని అనుకుంటారు. కానీ అక్కడే బీహార్, మహారాష్ట్రలోనే ఆన్సర్ ఉంది. అక్కడ బలము లేని పార్టీ కూడా ముఖ్యమంత్రిని ఎలా డిమాండ్ చేయగలిగాయి? కర్ణాటకలో కుమారస్వామి ఎలా ముఖ్యమంత్రి కాగలిగాడు? కాంగ్రెస్కు బలం ఉన్నా అంటే అదే ప్రయోగాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చేయాలని అనుకుంటుంది. అందువల్ల బీజేపీకి అవకాశం వస్తే ఫస్ట్ చేసే పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకుండా చూస్తుంది. మీరు చూడండి, కనీసం పవన్ కళ్యాణ్ అన్న ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటుంది. ఆ తర్వాత అవకాశం వస్తే తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అంటే ఆ నెంబర్స్ కనుక అనుకూలిస్తే తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా తమ వైపు తిప్పుకుంటారు. మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే బీజేపీకో 10, జనసేనకో 20,
ఒక 70 టీడీపీకి వచ్చింది అనుకుందాం. అప్పుడు బీజేపీకి ఉన్న 10గా ఉండదు. టీడీపీకి చెందిన 20 మందో 30 మందో బీజేపీ వైపు వస్తారు. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరో లేకుంటే జూనియర్ ఎన్టీఆర్నో రంగంలోకి తెస్తారు. తెచ్చి అసలు ఈ తెలుగుదేశమే నారావారిది కాదు, ఇది నందమూరి కుటుంబ పార్టీ, నందమూరి కుటుంబానికి మేమే పెద్దపీట వేస్తున్నామని బీజేపీ చెప్పబోతోంది. అందువల్ల విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకత్వంతో చాలా సన్నిహిత సంబంధాలున్న నాయకుడు. ఆయన కూడా జాతీయ స్థాయిలో కూడా ఆయనకేదో పదవి కూడా ఉన్నట్లుంది. అందువల్ల విష్ణువర్ధన్ రెడ్డి చాలా కమిటెడ్ బీజేపీ నాయకుడు. ఆయన ఏదో యాక్సిడెంటల్గా ఆ మాట అన్నాడని నేను అనుకోను. విష్ణువర్ధన్ రెడ్డి అనేది 100% నిజం. బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడో లేడో తెలియదు, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుగుదేశాన్ని అన్సెటిల్ చేయాలి. అది తెలుగుదేశం పొత్తు పెట్టుకొని కూడా అన్సెటిల్ చేయాలని చూస్తుంది. ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాకనే కదా ఏడీఎంకే నాయకత్వాన్ని అన్సెటిల్ చేయలేదా? మనం ఆడ చూసాం కదా, జేడీయూతో పొత్తు పెట్టుకొని ఉండే నితీష్ కుమార్కు వ్యతిరేకంగా మీకు జేడీయూలో ఒక సెక్షన్ను బీజేపీ ప్రోత్సహించలేదా? అది నితీష్ కుమార్ చెప్పాడు కదా మాట. ఎల్జేపీతో ఉండి కూడా చిరాగ్ పాస్వాన్కు వ్యతిరేకంగా వాళ్ళ బాబాయిని బీజేపీ ప్రోత్సహించలేదా? సో ఇక్కడ మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిందే వర్గంతో ఉంటూనే ఎంఎన్ఎస్తో రాజ్ ఠాక్రేని లాక్క రావడం లేదా? సో అందువల్ల భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉంటుంది, వైసీపీ వెనకాలన్న సోషల్ బేస్ తనకు ఉపయోగపడదు. ఇక తాను బలపడాలి అంటే వైసీపీ వ్యతిరేక శిబిరంలో ఉన్న బలమైన శక్తి అయిన తెలుగుదేశం బలహీనపడాలి. ఎలా బలహీనపడాలి? వాళ్ళు ముందనుకున్నది ఏంటంటే, జనసేన బీజేపీ కలిసి థర్డ్ ఫోర్స్గా గనక ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుంది, చీలి టీడీపీ గెలవదు. అప్పుడు జనసేన బీజేపీ కూడా సీట్లు వస్తాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనమన్నా పడుతుంది, లేదా తెలుగుదేశం పార్టీతో తాము కలిసి సంకీర్ణ ప్రభుత్వమైన ఏర్పాటు చేయొచ్చు అని అనుకున్నారు. అది జరగలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీతో కలిశాడు. ఇప్పుడు ఏంటి అంటే, టీడీపీతో కలిసి ఉండైనా దాన్ని దెబ్బతీయాలి అనేది బీజేపీ వ్యూహం. అందులో ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుందామని చూస్తూ మా నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని ఎలా అంటారండి మీరు? అదే జనసేన ఇంతకుముందు అన్నది. అందుకే జనసేన అన్నదా అన్న ప్రశ్న బట్టి అడగలే నేను అడగడానికి కారణం ఏంటంటే, జనసేనలో మీరు చెప్పినట్లు ఎవరో సోషల్ మీడియాలో క్యాడరో లేదా బయట నుంచి హరిరామ జోగయ్యనో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఖండిస్తున్నాడు. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఏనాడు దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే మన బలం మనకుంది, మొదలు ఎమ్మెల్యేలు గెలుద్దాం, ఎమ్మెల్యేలు లేని ముఖ్యమంత్రి ఏంటి? మీరు సీఎం అంటున్నప్పుడు కూడా ఆయన మీటింగ్లకు బహిరంగ సభల్లో సీఎం అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేగానే మీరు నన్ను గెలిపించలేదు, సీఎం ఎట్లయితా అని. అందువల్ల పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది, బీజేపీ కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే జనసేన వారు ఎవరైనా పొరపాటున సీఎం అంటే పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరించడం లేదు. పవన్ కళ్యాణ్ ఆ ఆప్షన్ను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. అందుకే మీరు గమనించండి, లోకేష్ ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను దాని మీద రియాక్ట్ కాలేదు అన్నాడు. మీరు గమనించండి, ఆయన వ్యూహాత్మకంగానే రియాక్ట్ కాలేదు. ఎందుకంటే నెంబర్సే లేనప్పుడు ఎలా అనగలము అనేది పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ను టీడీపీని దూరం చేస్తానికి కావలసిన ఎత్తుగడలో భాగంగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ మేరకు కూడా ఆయన ఎందుకు ఇంకా గట్టిగా అనడం లేదంటే, వైసీపీ నుంచి దాడుంది. ఎందుకంటే కాపు ఓట్లన్నింటినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర పెడతావా అని ఆ విమర్శ ఉంది గనక తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఎట్టి పరిస్థితుల్లో తాను లేను అని అనడం లేదు. దాని ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టాడు. బహుశా రేపు పవన్ కళ్యాణ్కి నెంబర్స్ అనుకూలిస్తే అడుగుతాడా అది తర్వాత చర్చ. కానీ బీజేపీ మాత్రం చాలా క్లియర్గా ఉంది, టీడీపీ లీడర్షిప్ను అన్సెటిల్ చేయాలి, టీడీపీని వీకెండ్ చేయాలి, టీడీపీ స్పేస్ను తాను ఆక్రమించాలన్నది బీజేపీ లక్ష్యం. ఈ వ్యూహంలో భాగంగా టీడీపీకి దూరంగా ఉండి చేయాలనుకున్నది, కానప్పుడు టీడీపీతో కలిసి అయినా చేయాలనుకుంటుంది. అందువల్ల విష్ణువర్ధన్ రెడ్డి మాటలు తెలుగుదేశం కార్యకర్తలకు శ్రేణులకు సానుభూతి పనులకు అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు కారణాలు ఏదైనా ఆయన అర్థమైనా ఆయన బీజేపీతోనే కలవాలని అనుకుంటున్నాడు కానీ కలుస్తున్నాడు. టీడీపీ ఓటర్లు ఆలోచించాలి, బీజేపీతో మీరు కలిస్తే మీ నాయకుడు ముఖ్యమంత్రి కూడా కాడు, ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు అవుతాడు.
అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నానా కష్టాలు పడి తెలుగుదేశం నాయకత్వంలోని టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయనియరు, లోకేష్ను ముఖ్యమంత్రి కానివ్వరు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. అందువల్ల ఇది బీజేపీ వ్యూహం. ఈ వ్యూహం అర్థమైన తర్వాత కూడా టీడీపీ ఓటర్లు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. రైట్ సార్, ఓటర్లు నిర్ణయించుకుంటారేమో, కానీ ఇటువంటి గొంతెమ్మ కోరిక లాంటి ఒక డిమాండ్ పెట్టినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? చంద్రబాబు నాయుడికి అంగీకరించక తప్పని అనివార్య పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో అనివార్యమే ఉండదు.